ఏషియన్ టాకీస్ వ్యూవర్స్కి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మరింత మంచి జరగాలని, ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన దామోదర్ గారికి కూడా ఒక సెలబ్రిటీగా మరింత ప్రాజెక్ట్స్ బాగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడబోతున్న వ్యక్తి ప్రముఖ బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఫిలిం మేకర్, నన్ అదర్ దాన్ దామోదర్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. సో చెప్పండి, ఈ మూవీ కేజీకే ఎలా తీశారు, ఈ జర్నీ ఎలా జరిగింది? సార్, మనం ఇంటింటి రామాయణం అంటుంటాం కదా సార్. ప్రతి ఇంట్లో ప్రేమ పెళ్ళిళ్ళు అవి జరగకపోవడము, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడము, ఈరోజు సొసైటీలో పెద్దవాళ్ళ ఆలోచనలో వచ్చిన మార్పులు, ఇవన్నీ గమనిస్తే మన ఒక యువకుడు, ఒక మధ్యతరగతి యువకుడు తన ప్యాషన్ని, తన ప్రేమని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యాడు అనే ఒక సాధారణ యువకుడి కథనే మా ఈ కార్తీక్ గాడి కథ. ఓకే, వెరీ గుడ్ సార్. చెప్పండి దామోదర్ గారు, అసలు ఈ స్టోరీ ఐడియా మీకు ఎలా వచ్చింది? కేజీకే అంటే అది కేజీఎఫ్ లాగా సౌండ్ ఇస్తుంది, అంటే దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, లేదంటే ఇది సపరేట్ కథనా? ఈ కథ ఎలా పుట్టింది, ఈ థాట్, ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ నేపథ్యం ఏంటి యాక్చువల్లీ? ఇది కార్తీక్ గాడి కథ అనేది కేజీఎఫ్ ఏం కాదండి అది. సో కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే ఒక నాని గారి సినిమా వచ్చింది. సో అలాంటి టైటిల్ పెట్టాలి అనుకునే టైంలో మా కార్తీక్ గాడిది స్టోరీ ఇది కనుక కార్తీక్ గాడి వీర ప్రేమ గాథ అని కాకుండా కార్తీక్ గాడి కథ అని పెడితే బాగుంటుంది, కనెక్ట్ అవుతుంది జనాలకి అని పెట్టాము. ఈ కథ యూత్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంత దూరం రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద యూత్ అండి, ప్రతి ఒక్కళ్ళకి ఇది రీచ్ అవుతుందని నమ్ముతున్నాము. ఎందుకంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలు లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ పిల్లలు కూడా వాళ్ళు చేయాలనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే మా కథ. ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు అని విన్నాము మీ సినిమాలో, వాళ్ళ గురించి ఎలా జరిగింది? మిగతా నటినటులు ఎవరు? కార్తీక్ గా హీరోగా అర్జున్ రెడ్డి నటించారు. ఇది తన మొదటి సినిమా. హీరోయిన్ గా ప్రణీత గారు నటించారు. తను తెలుగు చాలా మూవీస్లో హీరోయిన్గా నటించారు. అండ్ ఇంకొక హీరోయిన్గా లతారెడ్డి గారు నటించారండి. తను కన్నడ మూవీస్లో, తెలుగు మూవీస్లో హీరోయిన్గా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. మీ మూవీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారని విన్నాము, ఇతర నటీనటుల గురించి కూడా చెప్తారా? హీరో ఫాదర్గా మాకు బాగా మిత్రులు అన్సారీ గారు, మీరే చాలా బాగా నటించారు. సో మదర్గా జయానాయుడు గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 50 to 100 మూవీస్లో తను నటించారు. మన జాతిరత్నాల్లో కూడా హీరోకి మదర్గా కూడా చేశారు తను. సో ఇంత మంచి క్యాస్ట్తో ఈ సినిమా తీశాము. సో ఇది తప్పకుండా అందరికీ రీచ్ అవుతుందని నమ్ముతున్నాము. మీ టెక్నికల్ టీం గురించి చెప్తారా? డిఓపి, మ్యూజిక్, లొకేషన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామ్యాన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్, మేకప్, వీళ్ళ గురించి కూడా మరిన్ని వివరాలు చెప్తారా సార్? మాకు అసిస్టెంట్ డైరెక్టర్గా త్రినాథ్ గారు చేశారండి. అండ్ కో డైరెక్టర్గా లక్ష్మణ్ గారు చేశారు. తను కూడా కొన్ని బాలీవుడ్ మూవీస్లో కో డైరెక్టర్గా వర్క్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు నిమ్మ గోపి గారు డిఓపిగా చేశారండి. సో ఆల్రెడీ చాలా సినిమాలో తన డిఓపిగా చేయడము, అది మా సినిమాకి కావాల్సిన టెక్నికల్ థింగ్స్ లైక్ క్వాలిటీ లైటింగ్ కానివ్వండి, క్వాలిటీ వర్క్ చేయడంలో నిమ్మ గోపి గారు చాలా బాగా చేశారు. సో అది మాకు అప్రిసియేషన్ కూడా వచ్చింది. చూసిన చాలామంది, సినిమా చూసిన చాలామంది చాలా మెచ్చుకున్నారు కూడా. సో దట్స్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్. చాలా బాగుంది సార్. నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి సినిమా మీద ప్యాషన్ చాలా ఉందండి. నాకు ఎంతగా ఉందో వాళ్ళకు కూడా అంతగా ఉంది. దానివల్ల ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇది చేయగలిగాము. సో దిస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ గిఫ్ట్ టు మీ, లైక్ ఇలాంటి ఫ్రెండ్స్ని ఇవ్వడము. మీ టెక్నికల్ టీం గురించి చెప్తారా? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సంగీతం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సక్సెస్లో. సో అందుకని మేము జోసే భట్ల గారిని మనకు మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. సో తను మన పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి అతని మూవీలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు.
సో తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆల్రెడీ రీసెంట్గా మీ సాంగ్ కూడా యూట్యూబ్లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకులను పొందుతుందని చూశాను. అవునండి, దీనికి లిరిక్స్ కూడా మా గురువు గారు కృష్ణమోహన్ గారు ఓకే. తను ఇచ్చారు. సో ఐమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్ లిరిక్స్ అండ్ మ్యూజిక్. ఇది మీకు బాగా నచ్చుతుంది అనేది మా ఉద్దేశం. చాలా మంచి విషయాలు ఇందులో చర్చించారండి. చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉంది ఈ స్టోరీ. మీకు మీ లైఫ్లో కానీ మీకు ఎక్కడన్నా ఇది కనెక్ట్ అవుతుందా? లేదండి, అలాంటిది ఏం లేదు. సో ఇది ఈ కథ రావడానికి కూడా నేను రాసుకున్నాను అనడం కంటే చూస్తున్న కథలనే, ఎందుకంటే ఈ కథ చూస్తూ ఉన్నంతసేపు మీ ఫ్యామిలీలోనో లేదా మన పక్కింటి ఫ్యామిలీనో ఇంకో దగ్గర జరిగిన కథలాగా అనిపిస్తుంది. సో ఇది మనతో వర్క్ చేసిన ఆర్టిస్టులు కూడా చేసేటప్పుడు కూడా చాలా ఇన్స్పైర్డ్ అయ్యారు అండ్ అందుకనే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. దామోదర్ గారు చెప్పండి, మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సినిమా సైడ్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు ఎలా వచ్చారు ఇటు సైడ్? సార్, నాకు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదండి. ఓకే. కాకపోతే మా ఫాదర్కి నా చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అనేది బాగా అలవాటు. ఎంత అలవాటు అంటే తను వర్క్ చేసుకుంటూ వీక్లో ఒక 3 days సినిమాకు వెళ్ళాల్సింది. అలా మా నాన్నగారికి సినిమా టికెట్ తీయడానికి మా నాన్నగారితో నేను వెళ్ళేవాడిని. అలా సినిమాలు చూసి చూసి ఆ సినిమా అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఆ చూడడం అనేది ఒక స్టెప్ ముందుకెళ్ళి తీయాలనే ఆలోచన మొదలైంది సార్. ఆ ప్రాసెస్లోనే ఇందులోకి అడుగు పెట్టడం జరిగింది. సినిమా రాసుకోవటము చూడటము ఇదంతా ఒక ఐడియా చెప్పారు మీరు, కానీ తీయడం అనేది అంత ఈజీ కాదండి. ఈ మేకింగ్ గురించి మీకు ఈ థాట్స్, ఈ ప్రాసెస్ ఎలా తెలిసింది, ఎలా చేయగలిగారు? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డైరెక్షన్ నేర్చుకున్నాను. సో వచ్చిన తర్వాత నా ఉద్దేశం ఎలా ఉండేదంటే, ఒక మొబైల్ కెమెరాతోనో చిన్న కెమెరాతోనో తీయడం అని కాకుండా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నాకు మేబీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఎక్కువ మంది పరిచయం లేకపోవడం వల్ల సో నేనే మా గురువు గారు కృష్ణమోహన్ గారి సహాయంతో అందరితో కాంటాక్ట్ చేసి సినిమాలో చేసే డిఓపి గారిని, ఆల్రెడీ సినిమాలో చేస్తున్నారు, ఇలా సినిమాలో పనిచేసే మొత్తం క్రూని అండ్ యాజ్ వెల్ యాజ్ సినిమా కూడా మన రెడ్ కెమెరాతో మొత్తం టెక్నికల్ వాల్యూస్తో ఒక క్వాలిటీ అవుట్పుట్ తీసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాను సార్. ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురువు గారు ఎవరండి? ఇది మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి కృష్ణమోహన్ గారని డైరెక్షన్ కోర్స్ చేపిస్తారండి. సో తను నాకు ఈ డైరెక్షన్ కోర్సులో ఉన్న మెడికల్ నేర్పించారు. ఆ తర్వాత ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండినాయి, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అని మేము విన్నాము. అంత బాగా ఎలా తీసుకోగలిగారు నటి నటుల దగ్గర నుంచి? ఎమోషన్ సీన్స్ మా సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇది తండ్రి కొడుకు మధ్య, తల్లి కొడుకు మధ్య జరిగిన సంఘర్షణల్లో సో కొన్ని విషయాల్లో ఇద్దరు ఒకే మాట పైన ఉండకపోవడం, సో ఇలాంటి వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ తండ్రిగా అన్సారీ గారు మీరు చేసిన నటన కూడా చాలా బాగుంది. లైక్ ఒక సొంత కొడుకు కష్టం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో అలాంటి ఎమోషన్ మనము మన సినిమాలో చూడగలుగుతాము. మీతో పాటు జయానాయుడు గారు మన హీరోకి మదర్గా చేశారు. చూస్తే మనసు కదిలిపోతుంది. మా సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, తను చనిపోయినప్పుడు అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చాలా బాగా చేశారండి. దిస్ ఇస్ I'm telling from bottom of my heart. Great. So these technical people, ఆర్టిస్టులు, మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని నేను నా మొదటి సినిమాలో పెట్టుకోవడం అనేది, మీలాంటి వాళ్ళు మాకు రావడం అనేది ఈ సినిమాలో మాకు చాలా అదృష్టం అండి. దట్స్ వన్ ఆఫ్ ద కాజ్ అని కూడా చెప్పొచ్చు. చాలా మందికి కనెక్ట్ అవుతారని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఆర్టిస్టు యాజ్ వెల్ యాజ్ ఆ స్టోరీ కనెక్ట్ అవుతుందని పూర్తిగా నమ్ముతున్నామండి. వెరీ గుడ్ దామోదర్ గారు. మీరు ఒక డైరెక్టర్ అవ్వడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఫిల్మ్ మేకర్స్? సో ఈ సినిమాలు చూసే క్రమంలో పూరి జగన్నాథ్ గారి సినిమాలు చాలా ఎక్కువ సార్లు చూసేవాడిని. సో దానివల్ల పూరి జగన్నాథ్ గారు సినిమా తీసే స్టైల్ కానివ్వండి, లేకపోతే అలాంటి క్యాజువల్ థింగ్స్ చాలా మందికి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కానివ్వండి, ఇలాంటివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి.
సో అందుకే నా సినిమాలో కూడా ఫస్ట్ పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. వెరీ గుడ్ సో సో ఐ లైక్ వెరీ మచ్ పూరి జగన్నాథ్ గారు. వెరీ గుడ్ సార్. దీనికి మీరు నిర్మాతగా కూడా వ్యవహరించారని మాకు తెలిసింది, ఒక దర్శకత్వమే కాకుండా. సో ఎలాంటి లోటుపాట్లు చూశారు, ఇబ్బందులు అంటే ఒక నిర్మాత అంటే అంత ఈజీ కాదు. సో ఒక ప్రెషర్ అనేది ఉంటుంది, మీరే డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ అంటే అది ఎలా హ్యాండిల్ చేయగలిగారు? సో టు బి ఫ్రాంక్లీ సేయింగ్ సార్, ఇది సినిమా పైన ఉన్న ఇష్టము అలా చేయించిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి యాజ్ డైరెక్టర్గా కొన్ని స్టోరీస్ రాసుకున్నాము, చాలా మందిని కలుస్తున్నాము. ఈ ప్రాసెస్లో సో నేనంటూ ఒక సినిమా ఎన్విరాన్మెంట్లో తీయాలి, చూడాలి అనే ఇష్టం ఎక్కువగా ఉంది. సో వాట్ ఐ థాట్ ఈస్, నేను రాసుకున్న ఈ కథని నేనే సినిమాగా తీస్తే మొదటిగా సో నాకు తెలుస్తుంది మొత్తం ఇండస్ట్రీలో లేదా సినిమా తీసే స్టైల్ తెలుస్తుంది అనే ఉద్దేశం ఉండేది సార్. అందుకని నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ దీన్ని నేను సినిమాగా తీశాను సార్. చెప్పండి దామోదర్ గారు, మీరు యూట్యూబ్, యాడ్ ఫిలిమ్స్, ఫిలిం మేకింగ్ ఇట్లా రకరకాలుగా వెళ్తున్నారు అని తెలిసింది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు? కొన్ని కథలు రాసుకున్నానండి, అది నిర్మాతలను కలుస్తున్నాను. సో అది ఇప్పుడు ప్రాక్టికాలిటీకి వస్తుంది అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ మీన్ వైల్ దీంట్లో వెబ్ సిరీసెస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్. సో నాకు ఒక మిత్రుల టీం ఉంది, ఆ టీంతో కలిసి స్టార్ట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఉన్నాను ప్రస్తుతం. ఓకే, వెరీ గుడ్ సార్. చాలా మంచి సమాధానాలు ఇచ్చి మా వ్యూవర్స్కి చాలా మంచి నాలెడ్జ్ బేస్డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు దామోదర్ గారు. ఇలానే మీరు మరిన్ని చిత్రాలు చేయాలి, మరిన్ని ప్రోగ్రామ్స్ తోటి, ఈవెంట్స్ తోటి ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.